సిక్కోలు నగరంలో డై ఏరియా సోకిన ప్రాంతంలో 2 కోట్ల రూపాయలతో కాలువలు మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు. గత వారం రోజుల క్రితం శ్రీకాకుళం నగరంలో దుమ్ములవది మరియు పరిసర ప్రాంతంలో డై ఏరియా వ్యాప్తి చెందడం ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం మరియు జిల్లా యాంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టడంతో పరిస్థితి సక్రమంగా అదుపులోకి వచ్చింది. అయితే ప్రజల్లో అతిసార వ్యాధి పట్ల అవగాహన పెంపొందేందుకు మోప్మా పట్టణ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, ఆర్పీలు మరియు ఇతర సభ్యులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు ధైర్యంగా నిలిచి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దమ్మల వీధి సహా 3 డివిజనల్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ₹1 విడుదల కాగా మిగిలిన ₹1 త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుండి నిజంగా బాగా స్పందించినట్టే కదమ్మా. ఈ రోజు మొత్తం అంతా ఎట్టకేలకి మనం తేరుకొని అన్ని మళ్ళీ యథావిధి స్థానంకి రావడం జరిగింది. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అవడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా మరింత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో మెప్మా పీడీ గారు, అలాగే సంఘ సభ్యులు నాగలక్ష్మమ్మ, ఆర్పీలు లక్ష్మమ్మ గారు, వారందరూ కూడా మా లేడీస్ అందరం కూడా ఒకసారి అంతా ర్యాలీలాగా వెళ్ళి అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన పాలరెడ్డి శంకర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అలాగే మత్స్యకార నాయకులు మైల్పల్లి నరసింహమూర్తి గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ అయినటువంటి కమలమ్మ గారు, అలాగే మన రాంబాబు గారు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే మన రాజు గారు, అలాగే మన మూర్తి గారు మంచి వక్త, మంచి సేవా తత్పరులు మూర్తి గారు, అలాగే రవి, అలాగే రాజేష్, అందరికీ అలాగే సమాచారము, అలాగే శ్రీదేవమ్మ, ప్రసాద్, కిషోరు, ప్రతి ఒక్కరు పేరు పేరున దమ్మల వీధిలో కుర్రాళ్ళు అందరూ కూడా నిజంగా కుక్కుమూర్తి, మైల్పల్లి నరసింహమూర్తి ఆయన పేరు కూడా, ఆయన బుజ్జి, అలాగే అందరూ కూడా నిజంగా ఇంత విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు ఎవ్వరూ ఎటువంటి భయాందోళన చెందకుండా ప్రభుత్వం మీద కానీ, అలాగే కలెక్టర్ గారి మీద కానీ, అధికారుల మీద కానీ, మా మీద కానీ మీరు ఉంచిన నమ్మకానికి జన్మలో మేము మర్చిపోలేము. ఎందుకంటే ఎంతో మంది దీన్ని గందరగోళం సృష్టించి మొత్తం నగరంలో ప్రజలకి భయాందోళన సృష్టించడానికి కొంతమంది ఆ వైసీపీ పేపర్లకు సంబంధించిన వాళ్ళు పనిగట్టుకొని ఆ నాయకులు వచ్చి ఈ వీధికి వచ్చి మీకు రెచ్చగొట్టినా మాకు అన్నీ అందుతున్నాయి, మాకు అన్నీ బాగా అందాయని చెప్పడం చాలా సంతోషం. మేము ఇంకా కష్టపడాలనుకున్నాం. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్లో మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ప్రకటిస్తే నేను వెంటనే ఆ రోజు మార్నింగ్